హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మౌనిక. బెల్లంలో పాలేంటి అనుకుంటున్నారా? ప్రమిదల కోసమైతే నేను బెల్లంని పాలల్లో కరగబెట్టుకుంటున్నాను. ఇంకా ఆవు పాలు ఇవైతే అమ్మవారికి, అయ్యవారికి చాలా ఇష్టమైన ఆవు పాలు. ఇంకా ఈ బెల్లంని ఆవు పాలలో అయితే మొత్తం కరిగేలా అయితే కలుపుకుంటున్నాను. మనం సన్నగా కట్ చేసినా గూడా తొందరగా కరుగుతుంది. అలా కరగబెట్టుకున్న తర్వాత బియ్యం పిండిలో కొంచెం పసుపు, అలాగే కొద్దిగంత కుంకుమ, ఇంకా కొంచెమంత చందనం అంటే గంధం. ఈ గంధం ఇవి 3 వేసిన తర్వాత మన దగ్గరైతే జవ్వాదు ఉంటది కదా! ఆ జవ్వాదు అది గూడా కొంచెం వేసుకున్న తర్వాత పచ్చకర్పూరంనయితే నేను చేత్తో నలుపుతున్నాను. అవి మనం నలపగానే మొత్తం పొడి పొడిగా వచ్చేస్తుంది. ఇలా ఆ పొడిని మనం బియ్యం పిండిలో వేసేసుకొని ముందుగా మనం బెల్లం, ఇంకా ఆవు పాలని కరగబెట్టుకున్నాం గదా! ఆ పాలని దీంట్లో యాడ్ చేసుకోవాలి. వీటిని ఇప్పుడు మనం ప్రమిదల్లా ప్రిపేర్ చేసుకోవాలి. అంటే ఇది గోధుమ పిండి మనం గోధుమ పిండి చపాతీకి ఎలా కలుపుకుంటామో ఆ వేలో కలుపుకోవాలి ఇంకా పాలతోని. నేనైతే బెల్లం పాలతో కావాలంటే ఇందులో అరటిపండు గూడా ఏసుకోవచ్చు. అది మీ ఇష్టాన్ని బట్టి, మీ అందుబాటులో ఉండే దాన్ని బట్టి. ఇంకా ఇందులో అయితే నేను ఫైనల్‌లో ఏస్తాను ఆవు నెయ్యి. ఇలా కలిపి పక్కకు పెట్టుకొని మనకి ముద్ద అయ్యేలా చెక్ చేసుకొని సరిపడా కలుపుకోవాలి. మన చపాతీ పిండిలానే కొంచెం గట్టిగా కలుపుకోవాలి. ఇలా మొత్తం ముద్దలా కలుపుకున్న దాన్ని ఒక 5 నిమిషాలు పక్కకు పెట్టేసుకొని, ఈలోపు మనం మిగతా పూజ సామానంతా ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను ప్రిపేర్ చేసుకున్న వీటినైతే నేను చేయితోనే ఈ షేప్ చేసుకున్నాను. గ్లాస్‌లో ఏసి కోళ్ళతో ఏస్తారు. అంటే కోళ్ళతో వెనుక భాగంతోని అలా తీస్తారు పొడి పిండితోని. నేనైతే అలా ఏం చేసుకోలేదు. ఇక్కడైతే నేను 9 ప్రమిదలైతే ప్రిపేర్ చేసుకున్నాను. ఎందుకంటే ఇది సప్త శనివారాల వ్రతం అయితే కాదు. ఈ దీపాలు చూడగానే అందరూ సప్త శనివారాల వ్రతం అనుకుంటారు. ఇదైతే ఆ వ్రతం కాదండి. ఈరోజు శ్రీరాముల వారి జన్మ నక్షత్రం. అంటే ఆ తిథి రావడం, అలాగే నవమి 2 కలిసి రావడం. ఈరోజు ఆ స్వామివారిది 16 రోజుల పండగ. కళ్యాణం అయిన తర్వాత ఇంకా శనివారం కలిసి రావడం వల్ల నేనైతే ఇలా పిండి దీపాలతోనైతే పెట్టుకున్నాను. ఈ పిండి దీపాలకైతే గోవింద నామం పెట్టగానే చాలా చక్కగా అనిపిస్తది నిండుగా. నేనైతే మధ్యలో దాంట్లో అయితే ఇంకా శంకు చక్రము, అలాగే గోవింద నామం పెట్టేసైతే అలంకరించుకున్నాను దీపంని. చుట్టూ 8 ప్రమిదలు పెట్టేసి మధ్యలో పెద్ద ప్రమిద పెట్టుకున్నాను. యాక్చువల్లీ 3 చేద్దాం అనుకున్నాను. ఫస్ట్ టైమ్ ఈ పిండి దీపాలు ఇంత పొదిగొస్తదనుకోలే పిండయితే. 3 ప్రమిదలే అయితాయి అనుకున్నాను. ఇంకా నేనైతే 8 చిన్నవి, ఒకటి పెద్దది. దాంతో నేను పెట్టేసుకున్న తర్వాతయితే నిత్య దీపారాధనలానే పూజ చేసుకున్నాము. మా వారైతే ప్రతి శనివారం గుడికి వెళ్తారు. ఇంక తను పూజా కార్యక్రమం అంతా అయిన తర్వాత తనైతే గుడికి వెళ్ళొచ్చారు. ఈ గ్యాప్‌లో అయితే నేనంతా రెడీ చేసేసుకున్నాను. థాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.